హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. నిన్న లాస్, ఇవాళ లాస్ కంటిన్యూస్గా. సో ఎందుకు లాస్ అంటే ఒకటి నేను రూల్ బ్రేక్ చేయడం, ఇవాళ కూడా ఆల్మోస్ట్ రూల్ బ్రేక్ చేయడం లాంటిదే. బట్ నేను కావాలని చేయలేదు యాక్చువల్లీ. మార్కెట్ ఒకసారి కన్ఫ్యూజ్ చేసేస్తుంది మనల్ని. ఎందుకు చేస్తుంది అంటే స్టాప్ లాస్ హిట్ చేయడానికి, మనల్ని ఆ గేమ్ నుంచి బయటికి తీసేయడానికి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రివర్స్ చేస్తేనే కదా పొజిషన్స్ అనేవి, స్టాప్ లాస్ అనేవి హిట్ అవుతాయి అండ్ వేరే వాళ్ళు ప్రాఫిట్లోకి వచ్చేది బేసికల్లీ. ఓకే, ఆర్ బిగ్ ప్లేయర్స్ వచ్చేది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది, ఓపెనింగ్. ఓకే, ఇంకో రెడ్ క్యాండిల్ ఓపెన్ అయ్యే లోపే నేను సెల్ చేశాను ఇక్కడ. ఓకే, సో బేసికలీ బ్యాంక్ నిఫ్టీ సెల్ చేశాను, ఆర్ పీ బై చేశాను చెప్పాలంటే సింపుల్గా. ఓకే, అది ఇక్కడ వరకు వచ్చింది, ఒక డీసెంట్ ప్రాఫిట్ కనిపించింది నాకు. సో ఇక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఆల్రెడీ మనకి ఒక 2 పివట్ లెవెల్స్ అనేవి రీచ్ అయినాయి. ఓకే, ఈ లెవెల్ కూడా రీచ్ అవుతుంది. సో పెద్ద దూరం లేదు కదా, రీచ్ అవుతుంది అనుకున్నాను, రీచ్ కాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవుతే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను ఇక్కడ సెల్ చేసినాక. ఓకే, బట్ ఇక్కడ నుంచి విత్ నో రీజన్, ఇక్కడ ఏ లెవెల్ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఓకే, నేనేం చేశానంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు సరే ఇక్కడ ఇట్లా పడుతుంది కదా, మళ్ళీ కిందకి వస్తుందని నేను వెయిట్ చేశాను. చూసారు కదా, ఇక్కడ ఒక లైక్ మళ్ళీ కింద పడ్డది, మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో నేనేమనుకున్నాను అంటే అట్లీస్ట్ ఇక్కడ ఈ 2 లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి నేను రివర్స్ అవుతాను అనుకున్నాను. ఇక్కడ ఇక్కడ చూసారు కదా. సో మళ్ళీ ఏమైందంటే ఇక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సమ్వేర్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో నేను చేసిన తప్పు ఏంటంటే, మనం ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, ఇక్కడ ఆర్ ఇక్కడే నేను ఎగ్జిట్ అయిపోవాల్సింది. ఓకే, ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, లాస్లో ఉంది పొజిషన్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇమీడియట్గా ఈ లెవెల్ ఆటో ఇక్కడ దాకా వచ్చిందంటే మళ్ళీ పైకి లెవెల్ ఈజీగా బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, సో అట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్ దాకా వచ్చేసింది ఆల్మోస్ట్. ఓకే, సో ఈ లెవెల్ పైకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు పడితే ఇక్కడే పడాలి మనకి. చూసారు కదా, ఇక్కడ రివర్స్ అయ్యి లేదు, మళ్ళీ పైకి వచ్చిందంటే ఇట్స్ గోయింగ్ టు గో అప్ అనమాట. సో నేనేం చేశానంటే నేను తప్పు చేశాను, వెయిట్ చేశాను ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ బై చేయాల్సింది, నేను మళ్ళీ పొజిషన్ క్లోజ్ చేసుకుని లాస్లో ఇక్కడ బై చేయాల్సింది. ఇక్కడ బై చేస్తే నాకు అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్, ఆర్ లైక్ అట్లీస్ట్ లైక్ కొంచెం ప్రాఫిట్లో ఉన్న ఎగ్జిట్ అయిపోయాను ట్రేడ్గా. చూసారు ఎంత పైకి వెళ్ళిందో. ఓకే, సో అది నేను చేసిన తప్పు. సో చూసారు కదా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఎగ్జాక్ట్ ఒక లైన్లో లెక్క వెళ్ళలేదు. ఇది మనకి ఈ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది 11:30కి, బట్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 11:14కి ఆ టైంలోనే బ్రేక్ అయింది. ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే మన బ్యాంక్ నిఫ్టీ 10:45కి ఒక క్లారిటీ ఇచ్చేసింది పైకి వెళ్తుందని. ఈసారి నిఫ్టీ క్లారిటీ ఇస్తుంది, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుందా లేదా నిఫ్టీ సెల్ఫ్గా పైకి వెళ్తుందా అని. కానీ ఇప్పుడు నిఫ్టీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మీద డిపెండ్ అయింది, పైకి వెళ్ళింది. చూసారు ఎంత పైకి వెళ్ళిందో. సో అది ఇవాళ ట్రేడ్ అనాలిసిస్. ఇప్పుడు కొన్ని టాప్ లూజర్స్ అని ఏమైనా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్. సో లూజర్స్లో ఫస్ట్ స్టాక్ తీసుకున్నాను భారతి ఎయిర్టెల్. ఓకే, సో ఇక్కడ భారతి ఎయిర్టెల్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ బ్లూ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ అండి. సో ఈ లెవెల్ నుంచి మనకి, ఓకే, ఈ లెవెల్ చూస్తాను 2030, ఇది ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. మనకి ఎగ్జాక్ట్ లెవెల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆటోమేటెడ్ లెవెల్స్ గీసుకుంటే. ఓకే, సో ఇప్పుడు రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక ఇంత దూరం వచ్చింది. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడనే ఎగ్జిట్ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా కన్జ్యూమర్. ఓకే, టాటా కన్జ్యూమర్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఇన్ని లెవెల్స్ ఉన్నాయి మధ్యలో. సో ఒక గ్రీన్ డోజీ క్యాండిల్, రెడ్ పడ్డది, ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేస్తే దీని టార్గెట్ వస్తారు గ్రీన్, అది హిట్ అయిందో లేదు చూద్దాం. జస్ట్ హిట్ అయింది ఈజీగా, బట్ పేషెన్స్ అనేది టెస్ట్ చేసింది, పైకి వచ్చింది, ఇక్కడ ఆగింది, చాలాసేపు టెస్ట్ చేసింది మనకి. ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకో స్టాక్ చూద్దాం, టెక్ మహీంద్రా.
టెక్ మహీంద్రా వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అండి. 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తే మన ఈ రెడ్ లెవెల్ అనేది హిట్ అయిపోయింది ఈజీగా. ఇంకా పేషెంట్గా వెయిట్ చేసి కింద వరకు కూడా వచ్చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు గెయినర్స్లో వెళ్ళిపోదాం. గెయినర్స్లో శ్రీరామ్ ఫిన్ చూద్దాం. సో శ్రీరామ్ ఫిన్ చూసారు కదా, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రెడ్ గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్. ఓకే, సో బేసికలీ వెరీ కన్ఫ్యూజ్. ఇక్కడ మనం బై చేయాలా సెల్ చేయాలా అనేది మనకు అర్థం కాదు, బట్ వెరీ కన్ఫ్యూజ్. మార్కెట్ చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. సో బేసికలీ మనం ఏం చేయాల్సిందంటే ట్రెండ్నే ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఒక గ్రీన్ రెడ్ గ్రీన్ గ్రీన్ కదా బై చేయాలి. ఓకే, ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ గ్రీన్ లెవెల్. ఓకే, 800 అనుకోండి. ఓకే, అది కింద ఇక్కడ వరకు వచ్చి మనం భయపెట్టి మన పేషెన్స్ని టెస్ట్ చేసి మన స్టాప్ లాస్ హిట్ అయ్యేలా చేసి మళ్ళీ ఏం చేసిందంటే పైకి వెళ్ళింది. ఆ లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది. సో కానీ ఇక్కడ ఈ లెవెల్ అనేది కొంచెం వెయిట్ చేయాలి పేషెన్స్గా. ఓకే, సో అదొకటి చూసుకోవాలి. అండ్ బజాజ్ ఫైనాన్స్, సో బజాజ్ ఫైనాన్స్ చూస్తారు కదా, గ్రీన్ రెడ్ గ్రీన్ గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తాము. ఇక్కడ బై చేసినాక ఆబ్వియస్లీ ఈ లెవెల్ ఒకసారి రీటెస్ట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేస్తుంది, మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ గ్రీన్ టార్గెట్ హిట్ అయిపోయింది. చూసారు కదా ఎంత పవర్ఫుల్ లెవెల్స్ మనకి. అంటే లెవెల్స్ పవర్ఫుల్ కాదండి, ఫస్ట్ ట్రెండ్ అనేది పవర్ఫుల్. ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత లెవెల్స్. అండ్ నెక్స్ట్ అదానీ ఎంటర్టైన్మెంట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, సారీ. సో అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, గ్రీన్ రెడ్ గ్రీన్ గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తామండి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ బై చేస్తాం. ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్, కానీ ఇక్కడ బై చేసాము, గ్రీన్ ట్రెండ్లో ఉంది. దాని నెక్స్ట్ టార్గెట్స్ వచ్చి ఈ గ్రీన్ లైన్, అది హిట్ అయిందా లేదు చూద్దాం. హిట్ కాలేదు. అట్లీస్ట్ ఈ లెవెల్కి మధ్యలో ఒక డీసెంట్ మధ్యలో లెవెల్ వరకు వచ్చింది. సో ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్ యాక్చువల్లీ. ఓకే, సో అది టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్. అండ్ ఒకసారి డో జోన్స్ లేదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్. అండ్ బిట్ కాయిన్ చూద్దాం ఇవాళ. ఓకే, సో ఇవాళ ఫ్రైడే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఒక గ్రీన్ పడ్డది. ఓకే, సో బేసికలీ మనం ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక లెవెల్ తీసుకుందాం, ఒక బాక్స్ లెవెల్ తీసుకుందాం. అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఇది 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 ఓపెనింగ్ లెవెల్. ఇక్కడ ప్రీవియస్ డేకి ఒక బాక్స్ తీసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. నిన్న ఏదైతే ఒక సైడ్ వేస్ ఉందో ఈ క్లోజింగ్ లైన్ కన్నా ముందు ఒక బాక్స్లో తీసుకున్నాను. ఇప్పుడు ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు ఓపెనింగ్ అవ్వగానే ఒక 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి. ఈ బాక్స్ పైకి వచ్చింది అండ్ ఇమ్మీడియట్గా మనకి సెల్ కింద పడ్డది అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి టైంలో ఇక్కడ బై చేస్తాం. ఇప్పుడు ఈ బాక్స్ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక అది ఇమ్మీడియట్ కింద పడ్డది. ఓకే, కింద పడ్డాక స్టాప్ లాస్ అని హిట్ చేసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది, చూస్తారా. సో ఇక్కడ బై చేస్తాం. బేసికల్లీ ఈ లెవెల్ ఎగ్జిట్ అయినాక సెల్ చేయాలి బేసికలీ. ఓకే, సెల్ చేస్తే టార్గెట్ ఇది. బట్ మనం పేషెన్స్గా వెయిట్ చేస్తాం. కొంచెం ఈ లెవెల్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ లెవెల్, చాలా పేషెన్స్ కావాలి అండ్ కొంచెం కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కనుక వెయిట్ చేస్తే మన టార్గెట్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, బట్ మీరు ఓవరాల్గా చూస్తే ఇది చాలా కన్ఫ్యూజ్ చేసింది మార్కెట్. ఎంతవరకు వెళ్ళి మళ్ళీ కింద పడ్డది చూసారు ఇక్కడ. సో వీ కాన్ ప్రెడిక్ట్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ట్రెండ్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుందో. కానీ ఇక్కడ మనం బై చేసి ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ కిందికి వచ్చినా కూడా లాస్లో మళ్ళీ పేషెన్స్ పైకి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ వచ్చి పైకి వెళ్ళి ఇంతవరకు వెళ్ళింది. ఓకే, మళ్ళీ కింద పడ్డది, అది వేరే విషయం.
సో అది మనకు సంబంధం లేదు. ఒక ట్రేడ్ అయితే అయిపోయింది. బట్ ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక క్లియర్ కన్ఫర్మేషన్ కిందకెళ్తుందని. బట్ ఈ లెవెల్ అయితే బ్రేక్ కాలేదు, టచ్ కాలేదు. ఓన్లీ ఈ లెవెల్ ఆధారంగా బాక్స్ లెవెల్ గీసుకొని మనం ఈ బ్రేక్ అయినాక పైకెళ్ళిందని మనం బై చేసి, ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు హోల్డ్ చేసుకొని, దాని తర్వాత ఇక్కడ సమ్‌వేర్ ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ గానీ, ఇక్కడ గానీ. ఓకే. సో ఇది బిట్‌కాయిన్ సంబంధించిన ట్రేడ్. అండ్ ఒక్కసారి క్రూడ్ ఆయిల్ చూద్దాం. క్రూడ్ ఆయిల్ చూస్తే ఒక ఈజీ ట్రేడే. రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేస్తే గ్రీన్ మన టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే. సో అట్లా అనమాట. సో క్రూడ్ ఆయిల్ చార్ట్ అనేది మనం పాతది చూసాం. ఇప్పుడు లేటెస్ట్ చూద్దాం. ఇప్పుడు రన్నింగ్ అవుతుంది చార్ట్. గ్రీన్, రెడ్ ఈ లెవెల్, బ్లూ లెవెల్ అనేది చాలా రివర్సల్ లెవెల్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ మోస్ట్లీ ఉంది. సో ఇక్కడ బై చేస్తాం బేసికలీ. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ఈజీగా హైట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ గోల్డ్ చూద్దాం. గోల్డ్ పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఈ లెవెల్లో బై చేస్తాం. ఈ గ్రీన్ అనేది బై చేస్తాం. ఈ రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి పైకి వెళ్ళిపోయింది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది టార్గెట్ ఇది. బట్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు బేసికల్లీ. ఓకే. సింపుల్ ట్రేడ్. సో సిల్వర్ కూడా చూద్దాం. అన్ని 3 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టాను. సిల్వర్, గోల్డ్ ఒకటి. ఎందుకంటే చార్ట్స్ క్లియర్గా ఉండవు. బట్ ట్రేడింగ్ చేసేటప్పుడు 1 మినిటే చేయాలి. గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. మన టార్గెట్ అనేది ఈజీగా హిట్ అయిపోయింది. చూసారు కదా ఆ లెవెల్. ఇంకోటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెవెల్స్ ఎలా గీసుకున్నాను ఏంటనేది. ఓకే. చాలా వరకు లెవెల్స్ హిట్ అవుతున్నాయి మీకు. ఓకే. లెవెల్స్ గీసుకోవడం పెద్ద విషయం కాదు. వెరీ సింపుల్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సింపుల్గా లెవెల్స్ ఎలా గీసుకోవాలని. క్రిప్టో కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇండెక్స్ కానీ, చార్ట్స్ కానీ ఏదైతే. ఓకే. సో జస్ట్ ఒక క్లోజింగ్ ప్రైస్ ఇవ్వగానే ఒక షీట్లో ఆటోమేటిక్ లెవెల్స్ వచ్చేస్తే గీసేసుకోవాలి. ఓకే. బట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ లెవెల్స్ అనేది ఎగ్జిట్కి యూజ్ చేసుకోవాలి. ఓకే. సో అది ఆ వీడియో ఒకటి పెడతాను. లెవెల్స్ ఎలా గీసుకోవాలి, ఎక్సెల్ షీట్ ఎలా యూజ్ చేసుకోవాలని ఈ డిస్క్రిప్షన్లో మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.